వాటిల్లు. పరిశ్రమలకు సకాలంలో అనుమతులు జారీ చేయడంతో పాటు యూనిట్ల స్థాపనపై దృష్టి పెట్టాలని అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశించారు. జిల్లా పరిశ్రమలు ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశం కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం జరిగింది. జిల్లాలో కొత్త పరిశ్రమలకు అనుమతులు, పారిశ్రామిక వాడల స్థాపనకు ఉన్న అవకాశాలను, భూముల కేటాయింపు, రుణ మంజూరు తదితర అంశాలపై ఈ సమావేశంలో కలెక్టర్ సమీక్షించారు. కాదండి, మీరు 19 మీరు వాడతారా వాడరా? వాడుతున్నారు? మీ బొగ్గులో ఎంత ఖాళీ ఉంది చెప్పండి. బొగ్గులో ఎంత ఖాళీ ఉంది? ఎన్ని ఎకరాలు బొగ్గు, ఎన్ని ఎకరాలు ఎన్ని ఖాళీ ఉంది? మిగతా 3 ఎప్పుడు చేస్తారు? మీరు పని చేస్తున్నారండి? 50 ఎకరాలు చూపించుకున్నారు కదా, అది ఇచ్చరా? కొబ్బరి కొడతా చేంజ్ అయినప్పుడు స్టార్ట్ చేయాలి, ప్రొడక్షన్ స్టార్ట్ చేయడానికి ఎంతకాలం టైం ఉంది? ఇంప్లిమెంట్ అవుతాయి సార్, 1 year ఉంది టైం ఉంది. అదే చెప్తున్నా, ఇంప్లిమెంట్ స్టార్ట్ చేసి ఎంతకాలం లోపలి ఆలోచన స్టార్ట్ చేయాలి. 2 years లోపల చేయాలి సార్. 2 years లేకుండా మళ్ళీ 2 years తర్వాత మళ్ళీ వచ్చి మేము మాకు ఒకటి బిజినెస్ లేదు, మళ్ళీ వేరే బిజినెస్ పెట్టుకుంటే మళ్ళీ ఇస్తారా? వాటిలో ఆల్రెడీ 394 అప్లికేషన్స్ అప్రూవ్ చేయడం జరిగింది సార్. ఇంకొక 10 అప్లికేషన్స్ ఈ 5 డిపార్ట్మెంట్స్ కింద పెండింగ్ ఉన్నాయి సార్. అన్ని కూడా విత్ ఇన్ పెండింగ్ ఉన్నాయి సార్. అయిపోయింది. అమ్మ మీరేం అప్లికేషన్స్ విజయనగరం ఆఫీస్ లో వెరిఫికేషన్ అయిపోయింది సార్, ఫార్వర్డ్ చేయాల్సి ఉంది సార్. జోనల్ ఆఫీస్ విశాఖపట్నంలో 7 అప్లికేషన్స్ కలిగింది సార్. నిన్నే వచ్చిందా? ఓకే. ఫైల్ మీరేం అనుకున్నారు సార్? అది ఈజీగా తెలియదు. ఇంకా మారలేదా మీ సిస్టమ్? మారలేదు. సిస్టమ్